శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతం కిడ్నీ వ్యాధులతో మరణాలతో సతమతమవుతోంది. ఆసుపత్రిలో పూర్తి స్థాయి సౌకర్యాలు లేక రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. నెఫ్రాలజీ డాక్టర్లు అందుబాటులో లేకపోవడం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు శాపంగా మారింది. కిడ్నీ బాధితుల సంఖ్య క్రమేపీ పెరుగుతుండటంతో డయాలసిస్ సదుపాయం కొద్ది మందికే అందుతోంది. ఆసుపత్రిలో పడకలు, యంత్రాలు ఖాళీ లేక నిరీక్షణ జాబితా పెరుగుతోంది. చాలా మంది డయాలసిస్ అందకుండానే మృత్యువాత పడుతున్నారు. చికిత్స పొందుతున్న వారు సగటున రోజుకు 2-3 ప్రాణాలు కోల్పోతున్నారు. 6 నెలల్లో 174 మంది ప్రాణాలు కోల్పోయారు. సగటున రోజొక్కరు మృత్యువాత పడుతున్నారు. కిడ్నీ సమస్యలపై ఉద్దాన ప్రాంత ప్రజలతో మా శ్రీకాకుళం ప్రతినిధి రాము గ్రౌండ్ రిపోర్ట్. ఉద్యానవనం అంటారు. ఉద్యానం అంటే కేరళను తలపించేలా పచ్చటి పంట పొలాలు, కొబ్బరి చెట్లు, ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం. కానీ ఇంత ప్రశాంతంగా ఉన్న ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ మహమ్మారి పట్టి పీడిస్తుంది. చిన్న పిల్లల నుంచి పండు ముసలివారి వరకు తమకు ఈ కిడ్నీ వ్యాధి ఎందుకు వస్తుందో తెలియక మరణఘోష వినిపిస్తున్న పరిస్థితి. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఉద్దాన ప్రజల తాలూకా కిడ్నీ మహమ్మారి వ్యాధి నుండి శాశ్వత పరిష్కారం చూపించడం లేదు. ఏదో తూతూ మంత్రంగానే రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రచారానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నవి. గతంలో చూసుకుంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఉద్దాన ప్రాంతంలో పర్యటించి ఈ సమస్యను రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ కూడా యావత్తు దేశం కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉద్దాన ప్రాంతం చూసేటట్లు చేశారు. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారానికి సంబంధించి ఎన్ని ఏర్పాట్లు చేసినా కిడ్నీ మహమ్మారి వ్యాధి రాకుండా మాత్రం కట్టడి చేయలేకపోయారు. అయితే వచ్చిన కిడ్నీ వ్యాధిగ్రస్తుల్లో మాత్రం తమకు కొంత ఆయుష్ అనేది పెంచే విధంగా డయాలసిస్ సెంటర్లు మెరుగుపరచాలని, డయాలసిస్ సెంటర్ల తాలూకా మెయింటెనెన్స్ కూడా సరిగ్గా చేయాలని, అంతేకాకుండా నెఫ్రాలజిస్ట్ డాక్టర్లను కూడా ప్రొవైడ్ చేయాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ప్రభుత్వాలు అయితే పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా చూసుకుంటే ఉద్దానంలో కిడ్నీ మహమ్మారి, కిడ్నీ వ్యాధి ఎందుకు వస్తుందో అని ఎవరు కూడా ఇంతవరకు స్పష్టంగా చెప్పిన పరిస్థితి అయితే కనిపించట్లేదు. కొంతమంది ఉద్దాన ప్రాంతంలో ఉన్న మంచినీటిలో కలుషితం వల్ల కిడ్నీ వ్యాధి వస్తుందని చెప్తుంటే, మరికొంతమంది ఉద్దాన ప్రాంతంలో ఉన్న సంచి వైద్యులు ట్రీట్మెంట్ వల్ల వికటించి కిడ్నీలు పోతున్నామని చెప్తున్నారు. అయితే కిడ్నీ వ్యాధి అనేది సర్వసాధారణంగా 60 సంవత్సరాల పైబడిన వారికి వస్తున్న పరిస్థితి. కానీ ఉద్దాన ప్రాంతంలో 10 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా కాటేస్తుంది. ఏ ఇంటి తలుపు తట్టినా సరే కిడ్నీ వ్యాధిగ్రస్తులు వాళ్ళ తాలూకా ఏడుపులు, కన్నీళ్ళు మనకి వినిపిస్తాయి. అసలు ఉద్దాన ప్రాంతంలో ఈ కిడ్నీ వ్యాధిని బాధపడిన ప్రజల తాలూకా కష్టాలు ఏమిటి, ఈ విధంగా వీళ్ళకి ట్రీట్మెంట్ దొరుకుతుంది, మరిన్ని విషయాలు ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. మనతో పాటు ఉద్దాన ప్రాంతానికి సంబంధించిన యువకుడు ఉన్నారు. అసలు కిడ్నీ వ్యాధులకు సంబంధించి గత ప్రభుత్వాలు ఏం చేసేవి, ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో యువకుడు మాట్లాడే తెలుసుకునే ప్రయత్నం చూసుకోవచ్చు. ఉద్దాన ప్రాంతం అంటే మనకి టక్కున గుర్తుకొచ్చేది కిడ్నీ మహమ్మారి. ఈ కిడ్నీ వ్యాధికి సంబంధించి ఈ మధ్యకాలంలో చూసుకుంటే గత 6 నెలలుగా 179 మంది అధికారిక లెక్కల ప్రకారం మృత్యువాత పడితే, అనధికారికంగా కూడా రోజుకు 2-3 మరణిస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అసలు ఏంటి, ఎలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నవి ఉద్దాన ప్రాంతంలోనే? గత 25 సంవత్సరాలుగా శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతాన్ని కిడ్నీ మహమ్మారి పట్టి పీడిస్తుంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఉద్దాన ప్రాంత ప్రజల్ని ఓటు బ్యాంక్ రాజకీయాలకే ఉపయోగించుకుంటున్నారు. ఒక పార్టీ అధికారంలోకి వస్తే కిడ్నీ పేషెంట్లకి పెన్షన్ ఇస్తామని, ఒక పార్టీ అధికారంలోకి వస్తే కిడ్నీ పేషెంట్లకి తాగునీరు ఇస్తామని, మరో పార్టీ అధికారంలోకి వస్తే నెఫ్రాలజిస్టుల్ని డయాలసిస్ సెంటర్లో పెడతామని హామీలు ఇస్తున్నారు తప్ప హామీల్లో చిత్తశుద్ధి లేదు. ఈరోజు వందలాది వేలాది మంది ప్రజలు కిడ్నీ మహమ్మారిని పడి ఈరోజు చనిపోతున్నటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో
ఉంది. అధికార లెక్కల ప్రకారంగా వందల సంఖ్యలో ఉంటే అనధికారికంగా వేల సంఖ్యలో మరణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకానొక సందర్భాల్లో 6 నెలల క్రితం ఇదే ఉద్దాన ప్రాంతం పలాస మండలంలో ఒకే గ్రామంలో 30 మంది ఒక నెలలో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఏ పాలక ప్రభుత్వమైనా కిడ్నీ వ్యాధి మూలాలను శోధించడానికి ఈరోజు సీరియస్గా కృషి చేసినటువంటి పరిస్థితి లేదు. ఒక పిట్ట చనిపోతే ఆ పిట్ట చనిపోవడానికి గల కారణం ఏంటని ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన చేసినటువంటి ప్రభుత్వాలు ఒక పిచ్చుకకు ఉన్నటువంటి విలువ కూడా ఈరోజు మనిషి పట్ల చేయట్లేదు. ఎందుకని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే కిడ్నీ వ్యాధి మూలాల్ని ఈరోజు శోధించడానికి అవసరమైనటువంటి నెఫ్రాలజిస్టులు కానీ పరిశోధనా సెంటర్లో పలాస కేంద్రంగా ఏర్పరిచినటువంటి డయాలసిస్ లేదా కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో నెఫ్రాలజిస్ట్ డాక్టర్ని ఈరోజు పూర్తి స్థాయిలో ఎందుకు మీరు కేటాయించట్లేదు? లేదా కిడ్నీ వ్యాధి మూలాల్ని శోధించడానికి కావలసినటువంటి నిధులు ఏ మేరకు మీరు కేటాయించారు? ఏ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా ఆ ప్రభుత్వం కిడ్నీ వ్యాధి మూలాలను కనుక్కోవాలి అంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్యాకేజీ నిధులు తీసుకొచ్చి పరిశోధనలు చేసి వ్యాధి మూలాలను కనుగొన్నప్పుడు మాత్రమే వ్యాధిని నిర్మూలించగలుగుతారు. ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మీ పలాసలో సంబంధించి చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో కూడా 200 పడకలతో రీసెర్చ్ సెంటర్ని కూడా పెట్టారు. ఇప్పుడు అక్కడ డయాలసిస్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనుకుంటారు? దాని విషయంలోన మీరు ఏమైనా సాటిస్ఫై అవుతున్నారా? పలాస కేంద్రంగా ఏర్పరిచిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కానీ లేదా డయాలసిస్ సెంటర్లో కానీ పూర్తి స్థాయి ఎక్విప్మెంట్ లేదు. ఈరోజు వేల మంది డయాలసిస్ పేషెంట్లు ఇచ్చాపురం నుండి పలాస వరకు వస్తే దాంట్లో వేళ్ల మీద లెక్క పెట్టినటువంటి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి బెడ్లు ఉన్నాయి, లేదా అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఒక 5-6 డయాలసిస్ మిషన్లు పెంచినప్పటికీ ఇవి పూర్తి స్థాయిలో సరిపోయినటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కిడ్నీ రోగులకి అనుగుణంగా డయాలసిస్ యూనిట్లు పెంచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి మేము తెలియజేస్తాం ఉన్నాం. ఒకటి మంచినీర లేదా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సంచి వైద్యుల లేదా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆహారపు అలవాట్ల అనేది తేల్చాల్సింది శాస్త్రీయబద్ధంగా. ఈరోజు రోజుకి శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి చెందుతున్నప్పుడు గతంలో ఇదే ప్రాంతంలో ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఒక విద్యార్థి బృందం వచ్చి ఈ ప్రాంతంలో పరిశోధన చేశారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తాగునీరు లేదా ఇతర కారణాలన్నీ వీటన్నింటినీ శాస్త్రబద్ధంగా ప్రభుత్వాలు అనేవి చెప్పాలి. ఒక అపోహాలన్నీ ఉన్నాయి. ఒక ప్రభుత్వం మంచినీరు అంటే మరో ప్రభుత్వం కిడ్నీ సంచి డాక్టర్లు అంటుంది, లేదా ఇంకొక ప్రభుత్వం మలమూత్ర విసర్జన బయట చేయడం వల్లే కవిటి అట్లాంటి ప్రాంతాల్లో ఈ వ్యాధి వచ్చిందనేది చెప్తుంది. ఈ ఊహాగానాలు కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక రంగాలు ఉపయోగించి పూర్తి స్థాయిలో దీని మూలాల్ని సైంటిఫిక్గా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం అనేది ఈరోజు ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఉద్దాన ప్రాంతంలో ఉన్న యువకులు సైతం, ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు సైతం కిడ్నీ మహమ్మారి బారిన పడి మరణిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వాలు అనేవి ప్రజా ఆరోగ్యం మీద పనిచేయాలి, ప్రజా ఆరోగ్యం సంబంధించి అంటే ఇంత పెద్ద ఇష్యూ ఉన్న 2 దశాబ్దాలుగా అసలు ఎందుకు ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు? ప్రజల నుంచి ఏమైనా ఒత్తిడి తెచ్చే పరిస్థితి ఏమైనా ఉంటుందంటారా? ప్రభుత్వాలు ఈ ప్రాంత ప్రజల్ని ఓటు బ్యాంకు రాజకీయాలుగా ఉపయోగించుకుంటున్నారు. ప్రపంచంలో ఈరోజు పెద్ద మహమ్మారీలు వచ్చినప్పుడు పరిశోధన చేస్తే దానికంటే తీవ్రమైనటువంటి స్థాయిలో ఈరోజు ఉద్దానంలో కిడ్నీ సమస్య అనేది ఉంది. దీన్ని ఏ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మనం చూసుకోవచ్చు, ఉద్దాన ప్రాంతంలో ఎవరిని కదిపినా సరే వాళ్ళ కన్నీటి గాథలే వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే వస్తున్న ప్రభుత్వాలు మాత్రం మంచినీటిలో కాలుష్యం వల్ల కిడ్నీ వ్యాధి వస్తుందని చెప్తున్నారు. మరికొన్ని ప్రభుత్వాలు అయితే సంచి వైద్యులు వారు చేసే వైద్యం వల్ల వస్తుందని చెప్తున్నారు. అయితే ఒక శాస్త్రీయబద్ధంగా ఈ ఉద్దాన ప్రాంతంలో ఎందుకు కిడ్నీ వ్యాధి వస్తుందో ఒక పరిశోధన అనేది ఎవరూ చేయట్లేదు. రాజకీయ ప్రచారానికి మాత్రమే ఉద్దాన ప్రాంత ప్రజలను, అదేవిధంగా ఓట్ బ్యాంక్ రాజకీయాలకు మాత్రమే ఉద్దాన ప్రజలు ఉన్న పొలిటీషియన్స్
వీళ్ళని ఉపయోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంత డెవలప్మెంటు ఉన్న సందర్భంలో కూడా చూసుకుంటే ఒక వ్యాధి ఒక ప్రాంతంలో ఎందుకు వస్తుందో ఇప్పటి వరకు పరిశోధన చేయకపోవడం కూడా ఒక దురదృష్టకరంగా మనం చెప్పుకోవచ్చు. ఈ కిడ్నీ వ్యాధి ఎక్కడ తమకు సోకుతుందని ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. దశాబ్ద కాలంగా ఇది చాలా తీవ్ర స్థాయిలో అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా మరికొంతమంది ఉన్నారు, మనం చూసుకోవచ్చు. ఉద్దాన ప్రాంత ప్రజలు కిడ్నీ వ్యాధిని బాడిపోయి, అంటే జనరల్గా చూసుకుంటే ఒక గ్రామంలోన ఏదో క్రూర మృగాల వల్ల దాడి చేస్తామని భయపడి ఖాళీ చేసిన గ్రామాలు ఉంటాయి. కానీ ఒక వ్యాధి ఎందుకు వస్తుందో తెలియక ఖాళీ చేసిన గ్రామాలు అయితే కనిపిస్తున్నారు. అసలు ఏంటి పరిస్థితి? ఇప్పటి వరకు అయితే మన ప్రభుత్వం చెప్పింది ప్రజెంట్ అయితే ఇది వాటర్ వల్ల వచ్చిన ప్రాబ్లం అని చెప్పింది. ఇది వాటర్ వల్ల వచ్చే ప్రాబ్లం అయితే కాదు, మన కిడ్నీ వ్యాధి. ఇది మనకి ఎన్నో విధాలుగా అంటే వాటర్ వల్ల వచ్చిన ప్రాబ్లం అని చెప్పారు ప్రభుత్వం, కానీ మాకైతే అలా అనిపించట్లేదు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మేము కానీ కుర్రోళ్ళు కానీ అంటే వేరే విలేజ్కి వెళ్ళి ఏ పిల్లని అడిగినా సరే ఈ విలేజ్కి ఈ పిల్లని ఇస్తే అంటే కిడ్నీ వ్యాధి ఉంది ఈ ఊరికి ఇవ్వద్దు అని చెప్పడం అయితే మాకు జరిగింది. ఈ కిడ్నీ వ్యాధి మీద ప్రభుత్వం సరైన చర్య తీసుకోవాలని నేనైతే కోరుకుంటాను. ఇప్పటి వరకు అయితే మా విలేజ్లో మా చుట్టుపక్కల గ్రామాల్లో చాలామంది అయితే ప్రాణాలు అయితే కోల్పోవడం అయితే జరిగింది. అంటే 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు చిన్న స్టేజ్లో ప్రాణాలు కోల్పోవడం అయితే ఇప్పటి వరకు జరిగింది. దానికి ఇప్పటికి మాకు దగ్గరలో అయితే ప్రజెంట్ పలాసలో కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే వచ్చింది. ఇంతకుముందు అయితే మాకు డయాలసిస్ అనేది ఈ దగ్గరలో లేదు. పలాస కూడా మాకు కనీసం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంతకుముందు సోంపేటలో ఉండేది. ఎన్నో ప్రాణాలు కోల్పోయిన తర్వాత గవర్నమెంట్ కొద్దిగా ఎన్నో ఉద్యమాలు చేసిన తర్వాత మన పలాసకి డయాలసిస్ తేవడం జరిగింది. అది కూడా పూర్తిగా మాకైతే బెడ్ల సదుపాయం కనీసం లేదు. దీని మీద ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అయితే చర్యలు తీసుకుంటుంది అనేసి నా అభిప్రాయం. ఇంకేంటంటే మేము ఉండడానికి కూడా ఇక్కడ మాకు డయాలసిస్ జరిగి వస్తుంది కాబట్టి మేము ఉండడానికి కూడా భయపడే పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి మేము వేరే గ్రామాలకు వెళ్ళి బతకడం, వలస వెళ్ళిపోవడం చాలా కుటుంబాలు అయితే జరుగుతున్నాయి. దీనిపైన ప్రభుత్వం కొద్దిగా చర్య తీసుకోవాలనేసి నా అభిప్రాయం. చూసుకోవచ్చు. ఇలాగ మనం చూసుకుంటే ప్రతి గ్రామంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గ్రామంలో ఉన్న యువకులకి ఈ ఉద్దాన ప్రాంతానికి పిల్లనివ్వాలన్నా సరే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. మనం ఇప్పుడు ఏదైతే ఒక గ్రామం సంబంధించి వాటర్ ట్యాంక్ దగ్గర అయితే మనం ఉన్నాము చూసుకోవచ్చు. వాటర్ ట్యాంక్ అయితే కట్టారు, మనకి ట్యాప్లు కూడా వేశారు. ట్యాప్లు వేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ ట్యాపుల దగ్గర వాటర్ వచ్చిన పరిస్థితి కూడా కనిపించట్లేదు. అంటే గ్రామంలో ఏదైతే కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరే విధంగా ఈ వాటర్ సంబంధించిన పనులు చేపట్టారు, కానీ ఈ ట్యాంకర్లకు సంబంధించి వాటర్ కూడా రాని పరిస్థితి ఉంది. అది ముఖ్యంగా ఎవరైతే పరిశోధన చేసే వాళ్ళు చెప్పారో మంచినీళ్ళ వల్లే ఈ కిడ్నీ వ్యాధి వస్తుందన్నారు. మరి అలాంటి మంచినీళ్ళు కూడా సప్లై చేయడం లేదని చెప్తున్నారు. అంటే ఏదైనా ఒక సమస్య వచ్చేటప్పుడు ఆ సమస్యకు సంబంధించి పరిష్కారం అనేది చూడాలి. ఏదైనా దశాబ్దాల పాటు ఒక సమస్యకు పరిష్కారం దొరకట్లేదు అంటే ఇంత అత్యాధునిక టెక్నాలజీ ఉన్న ఈ కాలంలో కూడా ఒక మంచినీళ్ళు ఇవ్వని పరిస్థితిలో ప్రభుత్వాలు ఉన్నవి. ఒక సమస్యకి పరిష్కారం చూపించే దిశలో కూడా ప్రభుత్వాలు లేకపోవడం మాత్రం చాలా దౌర్భాగ్యం అని కూడా చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికి కూడా ఉద్దాన ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా మంచినీటి సౌకర్యం అనేది కల్పించాలి. ఈ ఉద్దాన కిడ్నీ బారిన పడకుండా ఇకనైనా సరే రాబోయే కాలంలో ఉన్న రాబోయే యువతకైనా సరే మంచి జీవితాన్ని ఇవ్వాలని మాత్రం కోరుకుందాం. ఉద్దాన ప్రజలనే కాకుండా సిక్కోలు ప్రజలను కూడా పట్టి పీడిస్తున్న కిడ్నీ మహమ్మారి వ్యాధికి సంబంధించి అప్పటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్ దగ్గర అయితే మనం ప్రస్తుతం ఉన్నాము. ఉద్దాన ప్రజలే కాదు జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఇక్కడ డయాలసిస్ చేసుకోవడానికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే డయాలసిస్ చేసుకుంటున్న వాళ్ళ తాలూకా ఇక్కడ హాస్పిటల్ సేవలు ఏ విధంగా ఉన్నవి, అదేవిధంగా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళతో పాటు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, ఇక్కడ డాక్టర్స్ అందుబాటులోనే ఉంటున్నారా, డయాలసిస్ అనేది ప్రాపర్గా జరుగుతుందా లేదా, ఇక్కడ ఉన్న డయాలసిస్ చేసుకున్న పేషెంట్లు అదేవిధంగా కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
ఉద్దాన ప్రాంత ప్రజలను పట్టి పీడిస్తున్న కిడ్నీ మహమ్మారికి సంబంధించి వ్యాధి వచ్చిన వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఆ వ్యాధి వచ్చిన వాళ్ళని డయాలసిస్ సెంటర్లు తీసుకురావడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అంతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం పలాసకు సంబంధించిన కొత్తగా ఏర్పాటు చేసిన కిడ్నీ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. అయితే ఈ హాస్పిటల్ సంబంధించి తమ కుటుంబ సభ్యులకు డయాలసిస్ సెంటర్లు తెచ్చి నిరీక్షిస్తున్న కుటుంబ సభ్యులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలుకి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ డయాలసిస్ సంబంధించి. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మా వజ్రపు కొత్త సార్. ఎన్ని కిలోమీటర్లు అమ్మ ఇక్కడికి? అంటే వజ్రపు ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు నాకు తెలియదు సార్. ఇది ఎవరికి మీరు డయాలసిస్ తీసుకున్నారు? ఆయనకే. ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇప్పుడు 3వ సంవత్సరం మాత్రం. ఇప్పుడు మీరు రావడం గట్రా ఎలా వస్తున్నారమ్మా? బస్సుకు వస్తున్నాము, ఆటోకి వెళ్తున్నాం సార్. మరి ఇప్పుడు మీకు డయాలసిస్ అనేది వారానికి ఎన్ని రోజులు చేస్తారు? సార్ రోజు తప్పించి రోజు. ఇప్పుడు మీకు అర్ధరాత్రి పూట ఏమైనా ఎమర్జెన్సీ గట్ట అయితే ఎలా వస్తున్నారు? ఎమర్జెంట్ అయితే ఫోన్ చేస్తే వస్తుంది. వస్తున్నారు కానీ ఇక్కడికి తేడానికి రావట్లేదు. అది మనం చూసుకోవచ్చు. ఏదైతే ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తులను తీసుకొచ్చే కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆవేదనకు గురి అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఉద్దాన ప్రాంతంలో ఎక్కువగా మంచినీటి వల్ల ఈ కిడ్నీ వ్యాధి వస్తుందని కొంతమంది చెప్తుంటే, ఈ ఉద్దాన ప్రాంతంలో ఈ సంచి వైద్యుల తాలూకు వైద్యం వికటించి కూడా చాలామందికి కిడ్నీలు పోతున్నామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇంకా మరికొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎవరిని తీసుకుని వచ్చారమ్మా? మా ఆయన తెచ్చాం. ఎప్పుడు డయాలసిస్ చేస్తున్నారు? 3 సంవత్సరాలు అయిపోయింది. ఎలా ఉంది ఇప్పుడు? అలాగే ఉంది. మేము ప్రైవేట్ మందులు వాడుకుంటాను. ప్రైవేట్ డయాలసిస్కి ఇక్కడికి వస్తున్నారు. మరి ప్రభుత్వం ఏమైనా మందులు గట్టి ఇవ్వట్లేదు? ఏట ఇవ్వడం లేదు. మీరు వచ్చేటప్పుడు ఎలా వస్తున్నారు? ఆటో? మా బాబు ఆటో తెస్తాం. మేము సొంత ఆటో కొనుక్కొని తెస్తాను. మరి బళ్ళు ఎట్టు రావడం లేదు. చిన్నబడమే కానీ బళ్ళు ఎట్టు రావడం లేదు. మా ఆటో ఉన్నది కాబట్టి మా ఆటో మీద వస్తాను. ప్రభుత్వాలు మీరు డయాలసిస్ ఆల్రెడీగా కిడ్నీ సమస్యతో మీరు బాధపడుతున్నారు. ప్రభుత్వాలు మీకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తే బాగుండు అంటారు? మాకు యాదలు చేస్తే మంచిదే కదా సార్. మరి బండి వచ్చినా మంచిదే, లేకపోతే మాకు మందులు ఇచ్చినా మంచిదే. మేము ప్రైవేట్ కొనుక్కొని డబ్బులు ఈ 10,000 వస్తాను అంటే ఏం పరిచయమే లేదు. ఈ మందులకి అయిపోతాను, చెస్ట్లకి అన్నిటికీ అయిపోవటం. మా వాళ్ళు మొత్తం ఇబ్బందులు అయిపోతాను. ఇప్పుడు అతనితో రాకపోతే మేము పోదు. ఇంటికాడ మా బాబు వస్తాడు. ఆ టైంకి తీసిన టైంకి ఒక మనిషికి 4 గంటల కారు మా లోన్ అంటారు. మేము మా లోన్కి బిస్కెట్లు ఏటి ఇవ్వడానికి వెళ్తే వాళ్ళే మాకు గదిరిస్తాను. ఒక్క గసి మటు మీరేం గడికి వెళ్ళిపోస్తానంటే మన పేషెంట్ మనిషి మేము వెళ్ళొద్దు సార్, చెప్పండి సార్. ఇప్పుడు పేషెంట్ ఏట్ అవుతానని మీకు తెలియదు కదా. మీరు చూసేయడమే మీకు, అది ఎక్కించడమే, మీరు సోదులు ఎక్కించడమే మీకు తెలుసును. ఆ లేట్ అవుతాను మీకు తెలియదు. కాలు చుట్టుకొంత ఇవన్నీ అవుతాయి సార్. మరి మేము వెళ్ళకపోతే మాకు ఎలా బాధ అనిపించింది సార్. ఇక్కడ ఎంత చెప్పు కొంత అలాగా. ఒకరోజు డయాలసిస్ చేస్తే ఎన్ని రోజుల వరకు బాగుంటుంది? వారానికి 3 సార్లు. వారానికి 3 సార్లు. ఇవాళ మంగళవారం వచ్చినాము, రేపు ఒక్కరోజు వస్తాము, లక్ష్మీవారం వస్తాము. లక్ష్మీవారం వచ్చిన తర్వాత శుక్రవారం రాము, శనివారం వస్తాము, మళ్ళీ మంగళవారం. వారానికి 3 సార్లు సార్. ఎందువల్ల ఈ కిడ్నీలు పోయామని చెప్పి వాళ్ళు వస్తుందో మాకు తెలుసు సార్. డాక్టర్స్ ఏమైనా చెప్పారు? డాక్టర్ చెప్పినారంటే మా బాబు వాళ్ళ నాన్న ఎల్లోలు. నేను నాకు వద్దని సోలు, నువ్వు రాకమ్మా, నువ్వు వచ్చినావంటే బ్యాంక్ పెట్టుకుంటే నువ్వు రాకమ్మా అనేసాను. నేను ఇంటికి ఉండిపోయేదాన్ని. మీ ఊర్లో ఇలాంటి వాళ్ళు ఏమైనా ఉన్నారు? మా ఒక్కడే ఉన్నాడు, అందరూ మంచిగా ఉన్నారు. మా ఒక్కడికే, మా ఆయన ఒక్కలే. మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఏదైతే పలాస కిడ్నీ హాస్పిటల్ సంబంధించి చూసుకుంటే ఆ వ్యాధి వస్తున్న వాళ్ళ బాధ ఇంకొకటైతే, ఆ వ్యాధి వచ్చిన వాళ్ళతో కుటుంబ సభ్యులు పడుతున్న ఆ వ్యధ అనేది మనం చెప్పుకోలేము. అయితే ప్రభుత్వాలు దీనికి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. అంతేకాకుండా అర్ధరాత్రులు కూడా ఈ డయాలసిస్ పేషెంట్లకు సంబంధించి ఊపిరి ఆడకపోవడం ఇలాంటి సమస్యలు వచ్చేటప్పుడు ఈ వాహనాలు కూడా అందుబాటులో ఉండట్లేదని చెప్తున్నారు. ఆర్థికంగా కూడా ఇక్కడ వీళ్ళు చిదుక్కున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఉద్దాన ప్రజల తాలూకా కిడ్నీ మహమ్మారి నుంచి మాత్రం ఎవరు కాపాడలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంతమంది మంచినీటి వల్ల వస్తున్నామని చెప్తుంటే, కొంతమంది వాళ్ళకుండే వ్యసనాల వల్ల వస్తున్నామని చెప్తున్నారు. మరికొంతమంది సంచి వైద్యులు ఇచ్చే ట్రీట్మెంటు వికటించి వస్తుందని చెప్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు. అందరూ కూడా తమ పనుల్ని మానుకొని తమ
బంధువులు అవ్వచ్చు, తమ ఇంటి వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు వారానికి 3 సార్లు వచ్చి ఈ యొక్క డయాలసిస్ చేసుకుని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి వ్యాధి ఎవరికి రాకూడదు. వచ్చిన తర్వాత ప్రభుత్వాలు కూడా వీళ్ళు కొంత చొరవ అనేది తీసుకోవాలని కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వారు ఇచ్చే 10,000 అనేది తమ మందులకు కూడా రావట్లేదు. ట్రాన్స్పోర్టేషన్ కూడా వచ్చిన పరిస్థితి కనిపించట్లేదు. ప్రభుత్వాలు ట్రాన్స్పోర్టేషన్ కూడా కల్పించాలని కోరుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమంది ఈ వ్యాధికి సంబంధించిన వారు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను మనసా అండి. ఎవరిని తీసుకుని వచ్చారండి? మా అబ్బాయికి అండి. ఎన్ని సంవత్సరాలు? 27 సంవత్సరాలండి. 27 సంవత్సరాలకి కిడ్నీలు ప్రాబ్లం వచ్చిందంటే దేనివల్ల వచ్చిందంటారు? మా అబ్బాయికి చిన్నప్పుడు షుగర్ అండి. షుగర్ 14 సంవత్సరాలు షుగర్ వచ్చిందండి. షుగర్ నుండి మామూలుగా చదువుకోనండి. మామూలుగా వైజాగ్లో సివిల్ ఇంజనీర్ చేసాడు. దానివల్ల వాడికి అంటున్నారు మరి దానివల్ల వచ్చింది షుగర్ వల్ల, మరి దేనివల్ల మనకు తెలియదు కదండి. దానివల్ల మేము ఇప్పుడు 4 నెలలు అవుతుంది ఇప్పుడు మా అబ్బాయికి ట్రీట్మెంట్ చేసుకొని. కానీ సరైన బెడ్లు ఇక్కడ లేవండి. 108 సౌకర్యం లేదండి మాకు. మామూలుగా మేము రావడానికి ఒక ఆటోకి రావాలంటే వారానికి 3 సార్లు మా అబ్బాయికి డైలీ చేస్తున్నాం. ఒక ఆటోకి 1000 రూపాయలు ఇస్తున్నామండి. 1000 రూపాయలు అంతే వారానికి 3,000 అవుతుందండి. ఆ ఖర్చులు మా ఆవిడ నేనే వస్తాను మా అబ్బాయి కోసం అండి. అతనికి కూడా కొద్దిగా నేను మామూలుగా కూలి పనే చేసుకుంటానండి. మామూలుగా గవర్నమెంట్ జాబ్ ఏం కాదండి. మాకు 2 ఆడపిల్లండి, ఒక లాస్ట్ బాబు అండి. అతను ఉద్యోగం వెళ్దామని వేసుకొని అతనికి సైట్ కూడా అండి కనపడ్డండి. అందుకే మా ఇద్దరు మస్తుంటాం. అదే అనమాట. మాకు 108 కావాలండి. మాకు సౌకర్యం కల్పించాలి 108. గతంలో 108 వచ్చేది కదండి. ఇప్పుడు నేను చాలాసార్లు నేను 2-3 సార్లు ఫోన్ చేశాను కూడా అండి మా అబ్బాయికి తీసుకుని రావాలని. కానీ వాళ్ళు ఫోన్ అతను రిసీవ్ చేయడం లేదండి. మామూలు ఆపేస్తానండి. మామూలు ఆశా వర్కర్ చేత కూడా ఫోన్ చేయించామండి మేము. కానీ వాళ్ళకు మామూలుగా అలాగే చేస్తున్నారండి. మేమన్నాం ఏం రాలంటే మాకు ఇది ఆర్డర్ లేదు అని అంటున్నారండి. వాళ్ళు ఫోన్ చేస్తే మేము చెప్పలేము. ఆశా వర్కర్ చేత కూడా చాలాసార్లు నేను ట్రై చేశాను. వాళ్ళు కూడా అడిగాము 108 రావడం లేదంటే లేదు నేను ఫోన్ చేస్తానంటే వాళ్ళు రిసీవ్ చేయలేదు చాలాసార్లు. మామూలుగా మేము ఆటో కట్టుకొని వస్తున్నామండి. మాకు 10,000 ఇది వస్తుంది, పింఛన్ వస్తుంది. కానీ 10,000లో ఏం సరిపోద్దండి. ఇప్పుడు 1000 రూపాయలండి. మాకు 26 కిలోమీటర్లు మేము రావాలంటే కనీసము 1:30 పడుతుంది బస్సుకి రావాలంటే. వెళ్ళడానికి 1:30, రానికి 1:30. ఇక్కడ 4 గంటలు డైలీస్ అండి అబ్బాయికి అవుతుంది. అదండి మా పరిస్థితి. ఇప్పుడు మీలాంటి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళ కోసం ప్రభుత్వం పలాసలోనే ఇంత పెద్ద హాస్పిటల్ కట్టింది. ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది? మీరు వచ్చిన వెంటనే మీకు డయాలసిస్ చేస్తున్నారా, లేకపోతే వెయిటింగ్ చేయవలసిన పరిస్థితి వస్తుంది? అంతే. మాకు షిఫ్ట్ ఇస్తున్నారండి. మాకు 11 గంటల షిఫ్ట్ అండి. కొందరికి 5 గంటల షిఫ్ట్ ఒకటి ఉందండి. 11 అయిన తర్వాత 4 గంటలు అండి ఒక పేషెంట్కి. 4 గంటల తర్వాత 5 గంటలు వచ్చిన వాళ్ళు 10:30, 11కి వెళ్ళిపోతారండి. తర్వాత మేము 10 గంటలకు వస్తుంది. 11 నుండి 4 గంటలు అంతే. 4 గంటలు అవుతుందండి ఆ పేషెంట్కి. ఆ షిఫ్ట్లు అండి 3 షిఫ్ట్లు అండి. ఇక్కడ రాగానే వెయిటింగ్ చేయాలండి. సరిపోయిన మిశ్రమం లేవంటారు? లేకండి రాశారు కదండి 20 బెడ్లు అని. 20 మందికి ఎక్కువ ఉంటున్నారు ఇక్కడ, ఎక్కువ ఉంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ 11 గంటల షిఫ్ట్ వాళ్ళండి. ఇప్పుడు 3 గంటల షిఫ్ట్ వాళ్ళు వస్తారనమాట. అది హాస్పిటల్లో 20 వరకే మిషనరీ అందుబాటులో ఉందండి. అంతే. మరి ఈ డయాలసిస్ వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంది కదా? పెరుగుతుందండి. మరి పెరుగుతుంది కానీ తరగడం లేదండి. ఇది ఇక్కడ పెరుగుతుంది, ఎప్పుడు తరగడం లేదు. మరి మిషన్ లేవండి అవి మెయిన్. అవి కూడా ప్రభుత్వానికి ఏదో చెయ్యాలండి. ఎందుకంటే మేము ఇప్పుడు పని మానేసి మా ఆవిడ నేను వస్తానండి ఒక అబ్బాయి కోసం. పని మానేస్తున్నాము. మాకు పాస్కరం మేము ఎలా పోయించుకున్నాం. మేము పేదవాళ్ళం మేము. అదేండి మాకు కావాలి. ఈ మధ్యకాలంలో అంటే మనం అనకూడదు కానీ మీకు డయాలసిస్ చేసుకున్న వాళ్ళు చాలామంది కూడా మరణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దేనివల్ల అసలు ఈ మిషనరీలు ఇక్కడ ఏదైతే మెయింటెనెన్స్ లేదు, ఈ టెక్నీషియన్స్ సరైన వాళ్ళు లేరు, వీళ్ళు డయాలసిస్ పెడుతున్నారు. కానీ అది డయాలసిస్ అనేది మనం ఇంటికి వెళ్ళినంటే మనకు సమస్యలు అనేవి వస్తున్నావు అనేసి ఇలాంటి మాటలు కూడా కొంతమంది పేషెంట్ల దగ్గర నుంచి కూడా వింటున్నాం. అది వాస్తవమే? అది వాస్తవమో కాదో నాకు తెలియదు. నేను సీనియర్ని కాదండి. మా అబ్బాయికి మా సీనియర్లకి ఇక్కడ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేసిన వాళ్ళకి అడిగారంతే. వాళ్ళు డీటెయిల్ అయితే మేము వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం. 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అంటే వాళ్ళ దగ్గర నేర్చుకుని చేసిన తర్వాత బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా బాగుంటుంది. కానీ మాకు ఒకరోజు డయాలసిస్ వెళ్తాం కదండి, ఒకరోజు సెలవు అనమాట మధ్యలో. వారానికి 3 సార్లు వస్తాం.
మధ్యలో జ్వరము గిరము అని వస్తుంటాం, మేము చూస్తుంటాము, మామూలు ట్యాబ్లెట్లు వేస్తుంటాం, మేము మందులు వేస్తుంటారు కదా, అలాగే అది మా పరిస్థితి. ఇప్పుడు అర్ధరాత్రి పూట ఈ ఓపూర్తి పీల్చుకోవడం కూడా కొంచెం ఇబ్బంది పరిస్థితులు గట్రా వచ్చేటప్పుడు మీకు 108 ఏమైనా అందుబాటులోకి వస్తుందండి ఫోన్ చేస్తే? లేదు సార్, 108 అసలు రావడం లేదండి. మేము ఈ ఆటో బుక్ చేసుకొని రావాలా, లేకపోతే బైక్ మీద పట్టుకుని రాత్రి తీసుకుని రావాలండి పేషెంట్కి. ఒక్కోసారి పేషెంట్కి ఇది అవుతుంది, అంతే ఊపిరి సాలదండి, అంతే రాకుండా మళ్ళీ చాలా ఇబ్బంది పడిపోతారు. ఆ రాత్రి బండి మీద ఆటో బుక్ చేసుకుని రావడమండి, అంతేగాని 108 ఇప్పటివరకు ఏం లేదండి మాకు. అది కావాలి సౌకర్యం అండి, 108 సౌకర్యం కావాలండి మాకు. ఇది మనం చూసుకుంటే ఇక్కడ 20 బెడ్స్ వరకే అందుబాటులో ఉన్నవి, వెయిటింగ్లో ఉండవలసిన పరిస్థితి అయితే వస్తుందని చెప్తున్నారు. గతంలో 108 వచ్చి పేషెంట్ని తీసుకెళ్లిన పరిస్థితి ఉండేది, ఇప్పుడు 108 రావట్లేదు. అర్ధరాత్రి పూట ఆయాసాలు గట్టి ఇలాంటివి ఏమైనా వచ్చేటప్పుడు ఆక్సిజన్ కూడా అందుబాటులో ఉండట్లేదని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో జరిగే మరణాలకు కూడా ఇక్కడ వెయిటింగ్ ఒక కారణం, లేకపోతే మెయింటెనెన్స్ లోపం అనేది స్పష్టంగా చెప్పనప్పుడు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నవి. అలా ఆనందపురం. ఎవరు మీకు వచ్చారు, మీరు ఎవరితో పాటు వచ్చారు? మేమే వచ్చినాం, మా ఆవిడికి బాగోలేదు, ఆయనకి డైరెక్ట్ అవుతాయి. వైజాగ్లో 3 మాసాలు అయింది, ఇక్కడికి 7 మాసాలు చిల్లర అయింది. రోజు తప్పించి రోజు ఆటో కట్టుకొని వస్తాను, అలా బండి తోలమంటే తోలడం లేదు. మెడిసిన్లు గట్టి ఏమైనా ఇస్తుందా ప్రభుత్వం మీకు? మెడిసిన్ అయితే మామూలు మెడిసిన్లు ఇస్తాను, ఆ మెడిసిన్ వల్ల ఏటి కావడం లేదు. ప్రైవేట్ కొనుక్కుంటాను, కొంత తగ్గినట్టు ఉంది. బయట కొనుక్కుంటున్నారు, కొన్ని కొంతానేమో, కొన్ని వాళ్ళు ఇస్తారు. అది ఎన్ని గంటలకు వచ్చారు మీరు ఇక్కడికి? మేము 9:30, 10. అది ఎన్ని గంటలు ఇక్కడ ఉండవలసి వస్తుంది రోజుల్లో? మరి 3:30 గంటలు, 3 ఒక రోజు 4 అవుతుంది. మరి ఇప్పుడు ఆ డైలీ అయిన తర్వాత మనిషికి వెళ్తుందా లేదని చూడరు ఇక్కడ ఉన్నోడు. అయిపోతే అయిపోడు, లేకపోతే లేదు. ఆ పరిస్థితి ఉంది ఇక్కడ. ఎలా ఉందని కూడా అసలు చూడట్లేదు డాక్టర్లు వస్తున్నారు ఇక్కడికి ఎందుకు? డాక్టర్ ఎప్పుడు 15 రోజులకు వస్తారు, అప్పుడప్పుడు వస్తారు, అంతే ఇలా చూసుకొని వెళ్ళిపోతారు అంతే. ఎలాగున్నాయి మొఖాలు, ఎలాగున్నాయి, నీ తీరి ఏంటి, నీ జబ్బు ఏంటి, దీనికి ఏటి కావాలా, పలాంది కావాలా, పలాని మందులు ఇవ్వాలా, ఆయన కాగితం రాస్తే అలాగే తెచ్చుకున్నాం. వనాసం పడిపోతాను, పడుకోవడానికి మంచం వేస్తే గొడ్డ వేస్తే దాన్ని గుడ్డ పూరిస్తే అనాపరాకులు పడతాను. ఇదిగో తేలుతుంది, అదిగో తేలుతుంది అంటే ఇప్పుడు 9 మాసాలు అయింది, ఇంకా నడుము రాదు, ఇవి రావు, పరిస్థితి అవుతుంది. డాక్టర్లు అయితే మీకు పూర్తిగా పట్టించుకోవట్లేదు. ఏదో అన్నామంటే ఎవడు చెప్పాడు మీకు అంటారు, మీ మీద ఇంకా కేకలేస్తారు. పరిస్థితి ఉంది ఇక్కడ, తీరి ఉంది. మళ్ళీ మీరు ఏమనంటే మీకు ట్రీట్మెంట్ ఇక్కడ ఆపేస్తారేమో మీరు భయపడుతున్నారు? భయపడమా, ఆ మనిషికి ఏమైనా ఆగిపోతే ప్రాణాలు పోతాయని చచ్చిపోతాం. అతని తీరి చెప్తాను మీకు, మనోడు అయ్యారు కాబట్టి మీకు తీరి చెప్పాను. ఈ పలాంటి కావాలా, పలాని మందులు తీసుకోండి, మేము ఇస్తున్న మందులతో పని అవుతుందే లేదా, లేకపోతే పలాని తీసుకోండి అని చెప్తే నీ కూడా బట్టి కంబర్తనం చేసి ఆ మందులు కొనిస్తాం, ఆ మనిషికి నిలబెట్టుకున్నాం. అలా చెప్పిన డాక్టర్లు కూడా ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే మెడిసిన్ కూడా ఎలా వాడాలి ఏంటని డాక్టర్లు కూడా ఎవరు చెప్పట్లేదని మాత్రం ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పెద్దాయని చూసుకుంటే తన భార్యకి డయాలసిస్ తీసుకురావడానికి వచ్చారు, ఈయన కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఏమైనా డాక్టర్ల మీద మాకు ఎందుకు మీరు ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇవ్వట్లేదని మేము అంటే మా తాలూకా ట్రీట్మెంట్ ఎక్కడ ఆపేస్తారో అని భయం భ్రాంతులు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉద్వాన ప్రజల తాలూకా ఎమోషనల్తో ఇక్కడ డాక్టర్స్ కూడా ఆడుకుంటున్నారని చెప్తున్న పరిస్థితి మనకు. ఏదైనప్పటికి కూడా ప్రభుత్వాలు ఉండేవి ప్రజల తాలూకా ఆరోగ్య భద్రత విషయంలో కొంచెం కఠినంగా ఉండాలి. కానీ ఇన్ని కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టినా ఇక్కడ ఇన్ టైంకి డాక్టర్లు లేకపోవడం, ఆ కింద స్థాయి ఉద్యోగులతోనే ఇక్కడ కథ నడిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఉద్దానంలో ఈ మధ్యకాలంలో 6 నెలలుగా 179 మంది ముత్యవాత పడ్డారు అధికారుల లెక్కల ప్రకారం. ఇంకా అనధికారికంగా ప్రతిరోజు కూడా 1-2 మరణిస్తున్న పరిస్థితి ఉందని ఇక్కడ గ్రామస్తులు కూడా చెప్తున్న పరిస్థితి
పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఉద్దాన ప్రాంతాల తాలూకా కిడ్నీ సమస్యను రాజకీయం చేయకుండా వాళ్ళ ఎమోషనల్తో ఆడుకోకుండా వాళ్ళకి శాశ్వత పరిష్కారం అనేది చూడాలి. వచ్చిన వాళ్ళని ఆ వ్యాధి నుంచి మనం తప్పించలేము, కానీ పూర్తిగా వాళ్ళకి వ్యాధి నయం అవ్వకునే ఎడలా కూడా వాళ్ళ యొక్క ఆయుష్ను పెంచే విధంగా వాళ్ళ దానికి లైఫ్ను పెంచే విధంగా డాక్టర్లు చొరవ తీసుకొని ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ప్రాపర్గా అందించాలి. ఇక్కడ డయాలసిస్ సంబంధించిన మిషన్ల సంఖ్య కూడా పెంచాలి. ఎందుకంటే ప్రస్తుతానికి 20 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నవి. దానివల్ల వెయిటింగ్ అవుతున్నవి. స్లాట్స్ కూడా 4 గంటలకు ఒకరికి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎమర్జెన్సీగా అయ్యేటప్పుడు 108 సేవలు కూడా పూర్తిగా ప్రభుత్వం ఆపివేసింది. 108 లేకపోవడం వల్ల ఆక్సిజన్ డెఫిసిట్ వచ్చేటప్పుడు కూడా రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మార్గ మధ్యంలో మరణించిన పరిస్థితి కూడా కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఉద్దాన ప్రాంతాల్లో సిక్కుల ప్రజల తాలూకా ఏదైతే కిడ్నీ మహమ్మారి నుంచి శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలని మనం కూడా కోరుకుందాం. ఓవర్ టు స్టూడియో.